Good morning. Welcome to online classes, Padmavati Degree College. My name is K. Simhachalam, lecturer in physics. Today we discuss the topic astigmatism. దీన్ని తెలుగులో బిందు విస్తరణ అంటారు. ఓకేనండి. ఆస్టిమాటిజంని బిందు విస్తరణ అని చెప్పేసి అంటారు. సో లాస్ట్ క్లాస్లో we will discuss Abbasan condition and comma. We will discuss Abbasan condition, comma, and previous classes we discussed spherical aberration and different types of reducing methods of spherical aberration. So this is one of the different types of aberration. First we will discuss different types of aberration, that is astigmatism, comma, and curvature and distortion and spherical aberration. These are the different types of aberration. అంటే ద్విపదనాలలో కొన్ని రకాలు ఇవి. కామా అని, వక్రతం అని, బిందు విస్తరణ. దట్ మీన్ ఆస్టిమాటిజం అంటే బిందు విస్తరణ, కేంద్రకావరణం అంటే నిన్న మనం చెప్పాం కామా గురించి. అదేవిధంగా స్పెరికల్ ఎబరేషన్ అంటే గోళాకార విభజనం అన్నమాట. సో ఇది మనకి విభజనాల్లో బిందు విస్తరణ ఒక రకం అన్నమాట. సో ఆస్టిమాటిజం ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఎబరేషన్. సో ఇప్పుడు ఈ ఎబరేషన్ని మనము ఫిగర్ చూద్దాం. జాగ్రత్తగా ఫిగర్ మీరు అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఎగ్జామ్లో మనం ఫిగర్ వేయాలి. సో ఫిగర్ని మీరు డ్రా చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఫిగర్ అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఫిగర్ మనకు వచ్చిందంటే సో ఆటోమేటిక్గా మనము ఈజీగా కాన్సెప్ట్ అనేది రాసుకోవచ్చు ఎగ్జామినేషన్ పాయింట్లో. సో ఫిగర్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడమే. యాక్చువల్గా మనకి ఈ యొక్క ఎబరేషన్స్ కాన్సెప్ట్లో అంతా కూడా ఇంచుమించు ఆల్మోస్ట్ ఆల్ కాన్సెప్ట్స్ ఈక్వల్గా ఉంటాయండి. సో అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. జస్ట్ మన ఫిగర్ మనం జాగ్రత్తగా చూసుకుంటే ఫిగర్ నుంచి మనం ఏం బైహార్ట్ చేయకుంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చు. యాజ్ ఈజీగా మన నోట్స్ పెడితే కాకుండా మీరు ఓన్గా కూడా ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా వినండి. సో this is one of the lens. So let us consider one of the lens, and this way, this lens, this is principal axis, this is principal axis. So here consider one of the large aperture of lens. This is one of the large aperture of lens, large aperture of lens. Let us consider one of the object at the point O. At the point O, these rays are emitted. This object is rays are emitted. This is P, Q, R, S. This is the one of the large aperture of lens. So here, this is one of the light ray, and this is one of the light ray, and this is also one of the one of the light ray. Okay. The number of 4 light rays are incident on the lens. So after incident, the 4 rays are refracted. So after that, the refracted rays we will meet one to each other mutually and perpendicular. Ante what is the meaning of astigmatism means? When a object is emitted light rays, the light rays are incident on the lens. After refracted, the refracted rays are formed image. That images is one to each other mutually perpendicular. That phenomena is said to be astigmatism. Okay, ready? Ante మనకి తెలుగు మీడియంలో ఒకసారి చూడండి. బిందు విస్తరణం అంటే అర్థం ఏంటంటే జనరల్గా మనము ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటే, ఒక వస్తువుని తీసుకుంటే, వస్తువు నుంచి
ఎమిట్ అయినటువంటి అంటే ఉద్గారం చెందినటువంటి కాంతి కిరణాలు అనేవి ఎక్కడ ఇన్సిడెంట్ అవుతాయి, లెన్స్ పైన పతనం చెందుతాయి. సో పతనం చెందిన తర్వాత ఏమవుతుంది, అవి రిఫ్రాక్టెడ్, దట్ మీన్ వక్రీభవనం చెందుతాయి. సో ఈ వక్రీభవనం చెందినటువంటి కాంతి కిరణాలు అనేవి ఇమేజ్ అనేది అంటే ప్రతిబింబం అనేవి ఎక్కడ ఏర్పరుస్తాయంటే ఒక్కొక్క కాంతి కిరణాలు అనేవి ఒక రెండు కాంతి కిరణాలు ఒక ప్రతిబింబాన్ని, ఇంకొక రెండు కాంతి కిరణాలు ఇంకొక ప్రతిబింబాన్ని ఒకదానికొకటి లంబంగా ఉండేటట్టుగా అంటే దట్ మీన్ టాంజెంటల్ అండ్ సజిటల్ లైన్స్ అంటారు దాన్ని. టాంజెంటల్ అండ్ సజిటల్ లైన్స్ ఆర్ ఫిగర్స్ అంటే ఒకదానికొకటి వ్యతిరేకం అంటే లంబంగా ఉండేటట్టుగా ఏర్పడేటటువంటి ప్రతిబింబ దోషాన్ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ బిందు విస్తరణం. మనం ఏమంటున్నామంటే ఇక్కడ బిందు విస్తరణం అని చెప్పేసి అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం మళ్ళీ ఒకసారి చూడండి చెప్తాం జాగ్రత్తగా. సింపుల్ గా మనం రాసుకోవచ్చు, టెక్స్ట్ బుక్ లో ఉండదు లేకపోతే ఎక్కడో చూసి మీరు దీన్ని టెన్షన్ పడిపోసిన పని ఉండదు, సింపుల్ గా రాసుకోవచ్చు. when the object is emitted some light rays, that light rays is incident on the lens. After that the light rays are refracted. The refracted light rays are meet at some point. So these light rays are form some figures or images. That images are mutually perpendicular to each other. That phenomena is said to be astigmatism. That phenomena is said to be astigmatism. So ఇప్పుడు మనము దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాం. ఎక్స్ప్లెనేషన్ వస్తానికి let us consider one of the lens. So here L is one of the lens. This is principal axis. This is principal axis. The lens having large aperture అంటే కటక ద్వారం అనేది పెద్దదిగా ఉండేటట్టుగా తీసుకుంటున్నాం. Here consider one of the scale, that is PQRS. These light rays are incident on the large aperture of the lens. అంటే ఈ కాంతి కిరణాలు O అనేటటువంటి వస్తువు నుంచి విడుదలైనటువంటి కాంతి కిరణాలు అనేవి మనము ఈ లార్జ్ అపర్చర్ అంటే పెద్ద ద్వారం కలిగినటువంటి కటకంపై పడేటప్పుడు ఇక్కడ ఎలా మనకి మీట్ అవుతాయంటే చూడండి ఒకసారి. Okay, so this is image formation. This is C dash, this is B dash. This is said to be tangential image. Tangential image. This is sagittal. Sagittal image. Okay, so these two images are one to each other, perpendicular to each other. ఒకదానికొకటి ఎలా ఉంటాయంటే అవి లంబంగా ఉంటాయి. This type of phenomena is said to be astigmatism. ఇక్కడ చూడండి అన్న మనం ఒకసారి చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇక్కడ చూడండి O అనేటటువంటి ఆబ్జెక్ట్ నుంచి సమ్ లైట్ రేస్ అనేవి ఈ విధంగా ఎమిట్ అవుతున్నాయి. సమ్ లైట్ రేస్ అనేవి ఈ విధంగా ఎమిట్ అవుతున్నాయి. ఎమిట్ అయినటువంటి లైట్ రేస్ అనేవి కటకం పైన ఇన్సిడెంట్ అవుతున్నాయి అంటే లెన్స్ పైన ఇన్సిడెంట్ అవుతున్నాయి. సో ఇన్సిడెంట్ అయిన తర్వాత ఈ ఇన్సిడెంట్ రేస్ అనేవి రిఫ్రాక్టెడ్ అయిన తర్వాత సమ్ ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఈ ఫామ్ అయ్యేటప్పుడు ఇమేజెస్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి అంటే ఇక్కడ చూడండి ఓపి మరియు ఓక్యూ. ఓపి మరియు జాగ్రత్త చూడండి ఓపి అండ్ ఓక్యూ. These are meted OP and OQ. This is OP line, this is OQ line. Okay, this is meted at C dash, C, and OS and OR is meted some point. This is at B. Okay, and OS and OR meet at some point. So here the B point is said to be tangential
image and C dash is said to be sagittal image. ఓకే, సో ఈ రెండింటి యొక్క అంటే ఇమేజ్ ఫార్మేషన్ అనేది డిఫరెంట్ గా ఫామ్ చేస్తాయి. డిఫరెంట్ గా మనకి ఇమేజెస్ అనేది ఫామ్ చేస్తాయి. ఈ ఫామ్ చేయడం వల్ల అంటే ఇక్కడ ఉండేటటువంటి రేస్ అన్ని కూడా ఒక్కొక్క టూ రేస్ అనేవి ఒక్కొక్క దగ్గర మీట్ అవుతూ ఉంటాయి. టూ రేస్ అనేవి అంటే ఓపీ ఓక్యూ ఒక దగ్గర, అదేవిధంగా ఈ ఓపీ ఓక్యూ తర్వాత మళ్ళీ ఇది ఓపీ ఓక్యూ అయిపోయింది, ఓఎస్ ఓఆర్ ఒక దగ్గర, ఈ రెండు మళ్ళీ ఇంకో దగ్గర మీట్ అవుతాయి. మీట్ అయినప్పుడు ఏమవుతుంది, సమ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అర్థమవుతుంది రాదా? ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఈ PQRS పైన ఇన్సిడెంట్ చెందిన తర్వాత ఇందులో ఓపీ ఓక్యూ ఇమేజెస్ అంటే లైట్ రేస్ అనేవి ఒక దగ్గర మీట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఓఎస్ ఓఆర్ లైట్ రేస్ అనేవి ఒక దగ్గర మీట్ అవుతాయి. సో మీట్ అయిన తర్వాత ఆఫ్టర్ దట్ మీటింగ్ ఇమేజెస్ ఆఫ్టర్ దట్ దే విల్ మీట్ ఎట్ సమ్ లైన్స్, దట్ ఈస్ వన్ O R and OS, that is sagittal image. So these two images, tangential and sagittal, two images are, అంటే sagittal means బాణాకార ప్రతిబింబం అండి, బాణాకార ప్రతిబింబం. ఇది టాంజెంటల్ వాలుతలం కలిగినటువంటి ప్రతిబింబం. ఈ రెండు కూడా ఎలా ఉంటాయి, టూ ఇమేజెస్ కూడా ఎలా ఉంటాయంటే వన్ టు ఈచ్ అదర్ పర్పెండిక్యులర్. ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి లంబంగా ఉండేటటువంటి ఈ ఫినామినాని మనము ఏమంటున్నామంటే యాస్ట్మాటిజం. సో సక్రమంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అయితే ఈ యాస్ట్మాటిజం అనేది రెడ్యూస్ చేయడానికి మనము ఎలిమినేటింగ్ మెథడ్స్. సో మనం ఎలిమినేట్ చేయాలంటే ఏమేమి ఉపయోగించాలి? ఇక్కడ మనము స్టాప్స్ అండి, చూడండి ప్రతి ఒక్క దానికి మనం యూజ్ చేస్తున్నాం స్టాప్స్. వాదకాలను ఉపయోగించి మనము యాస్ట్మాటిజం మనము డిక్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఇమేజ్ ఫార్మేషన్ అనేది క్లారిటీగా ఉండేటట్టుగా చేసుకోవచ్చు. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే astigmatism or comma or curvature or spherical aberration. What is the meaning of aberration? The aberration is said to be the undefined image. Image అనేది స్పష్టంగా లేకపోవడమే విపదనం. విపదనం అంటే ఏంటన్నా కంప్లీట్ గా ఇమేజ్ అనేది స్పష్టంగా లేకపోవడం, ఒక దగ్గర ఫామ్ అవ్వలేకపోవడమే అది విపదనం. దట్ మీన్ ఎబిరియేషన్ అని చెప్పేసి అంటున్నాం. ఈ ఎబిరియేషన్ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎబిరియేషన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. అర్థమైందండి? సో దీంట్లో మనము యాస్ట్మాటిజం మనం ఎలా మనము తగ్గించుకోవచ్చు అంటే రెడ్యూస్ చేయొచ్చు అంటే స్టాప్స్ అనేవి యూజ్ చేయడం వల్ల మనము యాస్ట్మాటిజం మనము తగ్గించవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి బై యూజింగ్ సూటబుల్ పొజిషన్ ఆఫ్ ది లెన్స్, అంటే బై యూజింగ్ లెన్స్ ఇన్ సూటబుల్ పొజిషన్, by using lens in suitable position. అంటే లెన్స్ అనేది సర్టెన్ ప్లేస్ లో ఉంచడం వల్ల మనము యాస్ట్మాటిజం ని డిక్రీజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం థర్డ్ వన్ ఏంటంటే by using convex and concave lens. By using convex and concave lens at suitable position, that the astigmatism is also decreases. Okay, so what is the convex lens? These two lens is also suitable position, that is toric lens. It is also called as toric lens. This type of lens is said to be toric lens. Okay, so it is the one of the concept astigmatism, one of the aberration. So next one వచ్చేసి curvature. నెక్స్ట్ వచ్చేసి కర్వేచర్. అంటే స్టార్టింగ్ క్లాస్ లో మనం చెప్పాం ఇది కర్వేచర్, వక్రత. తెలుగులో దీన్ని వక్రత అని అంటున్నాం. కర్వేచర్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనము లెన్స్ అనేది యూజ్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ అనేవి ఫామ్ అయ్యేటప్పుడు ఆ ఇమేజ్ ఫార్మేషన్ అనేది అన్డిఫైన్డ్. దట్ మీన్ అంటే స్పష్టత లేకపోవడంతో పాటు మనకి ఇంకోటి ఏం వస్తుంది, ఇట్ ఇస్ నాట్ ఫార్మాట్, ఇట్
unstraight line, that is said to be, so this is one of the principal axis, so this is one of the lens, this is one of the lens. Okay, so ikkada manaki images, this is object O dash, this is object. Here the light rays are incident on the lens, the light rays are incident on the lens, the light rays are incident on the lens. These are meted at point, at single point. So this is I dash. This is also said to be image. Okay, this is lens, this is center of curvature ray. Okay, are you understand? So right. So this is the explanation. The curvature means ఏంటంటే ఇక్కడ మనకి ఇమేజ్ అనేది ఇక్కడ ఫార్మేషన్ జరుగుతుంది, కానీ ఇమేజ్ అనేది స్ట్రైట్ గా ఉండదండి. జస్ట్ కర్వ్డ్ లైన్ తో మనకి ఇమేజెస్ అనేది ఫామ్ అవుతే దాన్ని మనం ఏమంటున్నామంటే కర్వేచర్ ఎబిలియేషన్ అని చెప్పేసి అంటున్నాం. వాట్ ద మీనింగ్ ఆఫ్ కర్వేచర్ ఎబిలియేషన్? Curvature aberration can be defined as the image formation is, it is not a straight line or straighted position, it some undefined position, that is curvature position. That phenomena is said to be curvature aberration. Okay నండి. సో ఇక్కడ దీని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసుకున్నట్టుగైతే ఇక్కడ ఒక లెన్స్ తీసుకున్నాము. సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాము. O డాష్ అనేటటువంటి ఒక ఆబ్జెక్ట్ కన్సిడర్ చేసుకున్నాము. ఈ ఆబ్జెక్ట్ నుంచి నెంబర్ ఆఫ్ లైట్ రేస్ అనేవి మనకి ఎమిట్ అవుతున్నాయి. సో ఎమిట్ అయ్యేటప్పుడు మళ్ళీ లైట్ రేస్ అనేవి ఎక్కడ ఇన్సిడెంట్ అవుతాయి? లెన్స్ పైన ఇన్సిడెంట్ అవుతాయి. ఆఫ్టర్ ఇన్సిడెంట్ లైట్ రేస్ రిఫ్రాక్టెడ్. Those refracted light rays are meted at single point, that is I dash, that is the formation of image. That image is not a suitable position, that is curvature position. That curvature position image is said to be the aberration of curvature. అంటే ఈ మీటెడ్ అన్ని కూడా ఎట్లా ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ ఎలా ఉంటుందంటే స్ట్రైట్ పొజిషన్ లో ఉండదండి. స్ట్రైట్ పొజిషన్ లో మనకి ఉండదు, సమ్ కర్వేచర్ తో ఉంటుందన్నమాట. ఆ కర్వేచర్ యొక్క ఫినామినానే మనం ఏమంటున్నామంటే ఎబిలియేషన్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పేసి అంటున్నాం. ఎబిలియేషన్ ఆఫ్ కర్వేచర్. ఓకేనండి. ఇక్కడ ఇమేజ్ అనేది ఫార్మేషన్ అనేది అంత స్పష్టతగా జరగదు. సో ఇప్పుడు దీన్ని మనం ఎలిమినేషన్ ఆఫ్ కర్వేచర్, హౌ టు ఎలిమినేటింగ్ ఆఫ్ కర్వేచర్. Curvature aberration. ఓకే. సో ఇందులో సింపుల్ కండిషన్ ఒకటే చెప్పొచ్చు అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే దట్ ఈస్ ఎలిమినేషన్ కండిషన్ μ1 f1 is equals to μ2 f2. This is the one of the eliminating condition of curvature. Okay, the curvature may be reduced by using a Parseval condition. This is said to be Parseval condition. Parseval condition. Okay. So by using the condition Parseval condition can be used, the curvature aberration can be minimized. అంటే μ1 f1 is equals to μ2 f2 అనేటటువంటి కండిషన్ మనం యూజ్ చేసుకొని ఈ కర్వేచర్ అనేటటువంటి ఈ ఎబిలియేషన్ మనము క్లోజ్ చేసుకుంటే తగ్గించవచ్చు, మినిమైజ్ చేయొచ్చు అన్నమాట. అంటే మీరు ప్రతిదీ కూడా చూడండి, మనం ఎలా ఏర్పడుతుందో చెప్తున్నాము, దాన్ని మినిమైజ్ చేసుకోవడానికి కూడా ప్రతిదానికి మెథడ్స్ చెప్పిస్తున్నాము. సో అదేవిధంగా కర్వేచర్ కూడా ఎలా, కర్వేచర్ సింపుల్ గా చెప్పాలంటే ఒకే ఒక పాయింట్, మనకి ఇమేజ్ ఫార్మేషన్ అనేది క్లారిటీగా అంటే ఒక స్ట్రైట్ పొజిషన్ లో ఉండకుండా జస్ట్ వంకలుగా అంటే కర్వేచర్ రూపంలో ఉంటుంది. ఇలా కర్వేచర్ రూపంలో ఉండేదాన్ని మనము ఎబిలియేషన్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పేసి అంటున్నాం. అర్థమైందంటే సింపుల్ ఒకే ఒక పాయింట్ లో మనం రాసుకోవచ్చు. ఎలా అంటే ఆబ్జెక్ట్ ఓ నుంచి రిలీజ్ అయినటువంటి ఇమేజ్ రేస్ అన్ని కూడా లెన్స్ పై ఇన్సిడెంట్ అవుతున్నాయి. ఆఫ్టర్ ఇన్సిడెంట్ దట్ ఆర్ రిఫ్రాక్టెడ్, ద రిఫ్రాక్టెడ్ లైట్ రేస్ ఆర్ మీటెడ్ ఎట్ సింగిల్
that image is not straight position having some curvature. Okay, that formation of curvature image is said to be the aberration of curvature. అంటే అలాగా ఒక సక్రమంగామైనటువంటి స్ట్రైట్ లైన్ లో మనకి ఇమేజ్ ఫార్మేషన్ లేకుండా కర్వేచర్ రూపంలో మనకి ఇమేజ్ ఫార్మేషన్ కానీ జరిగినట్లయితే దాన్ని మనము వక్రతా విభజనం అని చెప్పేసి అంటున్నాం, ఎబిలియేషన్ ఆఫ్ కర్వేచర్. సో దానికి మనము రెడ్యూస్ చేయడానికి కర్వేచర్ అనేటటువంటి ఈ యొక్క ఈ ఎబిలియేషన్ మనం మినిమైజ్ చేయడానికి ఒక కండిషన్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఏంటంటే ఆ కండిషన్ ఇక్కడ వన్ ఆఫ్ ది మేజర్ కండిషన్ by using a Pagewal condition satisfied also the minimizing of the aberration of the curvature. What is the meaning of Pagewal condition? Here mu1 f1 equals to mu2 f2. Here mu1 and mu2 is said to be refractive indices of the length. Refractive indices of the index of the length. And here mu1 and mu2 refractive index. Okay, and f1 and f2 is equals to focal length. Focal length of the lens. Okay, so this condition can be used by decreasing the aberration of curvature. So next one వచ్చేసి మనకి distortion. సో నెక్స్ట్ మనకి వచ్చేసి ఏంటన్నా డిస్టార్షన్ అనేటటువంటి కాన్సెప్ట్ ని మనము చిన్న కాన్సెప్ట్ అది నెక్స్ట్ క్లాస్ లో చెప్పేసి నెక్స్ట్ యూనిట్ 2 అనేది మనం స్టార్ట్ చేద్దాం. సో ఒకే ఒక చిన్న కాన్సెప్ట్ దీంట్లో మనకి టైం అవుతుంది. సో డిస్టార్షన్ అనేటటువంటి కాన్సెప్ట్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్రివియేషన్ లో లాస్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే డిస్టార్షన్. సో ఆ డిస్టార్షన్ కాన్సెప్ట్ అనేది నెక్స్ట్ క్లాస్ లో మనము డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సంతు